హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి చేపల కర్రీ ఎలా తయారు చేయాలో సింపుల్గా చూద్దాం. చేపలు, ఉల్లిపాయలు 3 చిన్నవి, 3 పచ్చిమిర్చి, 1 టమాటా, కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టుకున్నవి, 2 స్పూన్ల కారం, స్పూన్నర సాల్ట్, 1 స్పూన్ పసుపు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. తర్వాత చింతపండు, పెద్ద సైజు అంత నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ ఎందుకంటే మనం ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి మిక్సీ ఆడుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె, ఇది ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల నూనె సరిపోకపోతే కొంచెం 1 స్పూన్ వరకు నూనె వేసుకోవచ్చు. ఇది కాగిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలన్నాను కదా, ఉల్లిపాయ పేస్ట్ మిక్సీ ఆడుకుని ఇందులో వేసేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాక అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ అంత వచ్చే వరకు ఫ్రై చేసుకుని తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదా, కారం, పసుపు, సాల్ట్, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చి కారం, సాల్ట్, పసుపుని ఇందులోనే చేప ముక్కలు వేసేసుకోవాలి. ఇలా మగ్గుతుండగానే ఇటు సైడ్ కూడా కారం పట్టేలాగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మనం నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకేసి ఇలా వడగట్టుకుని ఇందులో వేసేసుకోవాలి. ముక్క ములిగేంత వరకు. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చాక ఎలా తయారైందో చూద్దాం. 1 మినిట్ అయ్యాక చూద్దాం. అలా గుజ్జుగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. బంద్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఒకసారి ముక్క విడిగా కూడా చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్క అసలు విడవలేదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు డిషెస్ ఫ్రెండ్స్. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.